బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాల్లో తొలిదశ నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులందరూ నామినేషన్లు దాఖలు చేశారు. మరో గంట సమయం మాత్రమే ఉండడంతో పలు పార్టీల అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు క్యూ కడుతున్నారు. రేపటి నుంచి అధికారులు నామినేషన్లు పరిశీలిస్తారు. ఈ నెల 28వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ప్రకటించి గుర్తులు కేటాయించనున్నారు. రైట్, నెల్లూరులో నామినేషన్ల అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి. సంజన, ఇటు నెల్లూరు జిల్లాలో నామినేషన్ల పర్వం దాదాపుగా ముగిసినట్లుగా కనిపిస్తుంది. అంటే మరి కాసేపట్లోనే ముగియనుంది. ఏదైతే నామినేషన్ల ప్రక్రియ వరుసగా కూడా కొనసాగడంతో ఇవాళ ఆఖరి తేదీ కావడంతో దాదాపుగా కూడా భారీగా ఇవాళ నామినేషన్ అన్ని కూడా భారీగా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపుగా కూడా అన్ని రాజకీయ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు సైతం ఇవాళ వారి నామినేషన్లను దాఖలు చేశారు. నెల్లూరులో కలెక్టరేట్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక సెంటర్ లో మాత్రం ఏదైతే ఎంపీకి సంబంధించి తిరుపతి కానీ నెల్లూరుకి సంబంధించినటువంటి ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. నెల్లూరులో ప్రధానంగా ఎంపీ అభ్యర్థుల కోసం నెల్లూరు ఎంపీ కోసం తెలుగుదేశం పార్టీ నుంచి వేద మస్తానరావు పోటీ చేస్తుండగా, అదేవిధంగా వైసీపీ నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అదేవిధంగా తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి టీడీపీ తరఫున ఎవరైతే పోటీ చేస్తున్నారో పనమాక లక్ష్మి, అదేవిధంగా వైసీపీ నుంచి బల్లి దుర్గా ప్రసాద్ తో పాటు ఇతర నాయకులు కూడా నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో పాటు నెల్లూరు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో వరుసగా కూడా నామినేషన్ల పర్వం దాఖలు చేసినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఎక్కడికెక్కడ భారీగా ఏర్పాటు చేసినటువంటి ర్యాలీల ద్వారా నగరంలో భారీగా ఏర్పాటు చేసుకొని వరుస పెట్టి కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. ఇవాళ ప్రధానమైనటువంటి పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా నామినేషన్లు పూర్తి చేశారు. నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు ఉండగా 10 అసెంబ్లీ స్థానాల్లో కూడా నామినేషన్ల ప్రక్రియ అయితే పూర్తయింది. అక్కడెక్కడ స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు వేశారు. జనసేన పార్టీ నుంచి కొత్తగా పోటీ చేస్తున్నటువంటి నాయకులు సైతం భారీ వేడిగా కూడా ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తి చేశారు. 28వ తేదీ వరకు కూడా నామినేషన్ల ఉపసంహరణకి గడువు ఉండడంతో ఎక్కడికెక్కడ కూడా ఒక చర్చగా అయితే మారుతుందని చెప్పుకోవచ్చు. ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వీళ్ళందరూ కూడా 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు కూడా కొంతమంది డమ్మీ నామినేషన్లు కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 28వ తేదీ లోపల ఉపసంహరణకు టైం ఉండడంతో 28 తర్వాత ఎవరికి వారికి ఈ అభ్యర్థుల్ని ఫైనల్ చేస్తూ పోటీలో ఉంటారని చెప్పి పేర్లు కూడా ప్రకటిస్తారు. ఆ తర్వాత గుర్తులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో ప్రధానంగా తీసుకోవచ్చు ఎన్నికలకి మరికొద్ది సమయం ఉంది. వచ్చే నెల 11వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రచార ఆర్భాటాలు అయితే అందరూ ముమ్మలు చేస్తున్నారు. పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ మురళి.